మ్యాడ్ స్క్వేర్. యాక్చువల్గా ఈ మూవీకి ఏం వెళ్దాం అనుకున్నా, కానీ ఫన్ మూవీ కదా, కాసేపు నవ్వుకుందామని వెళ్ళా. మ్యాడ్ 1 చూసి 2 రోజులు నవ్వుకున్నా. ఎంతైనా కాలేజ్ డేస్, అక్కడి ఫ్రెండ్షిప్, కామెడీ, చిల్లర చిచ్చర పనులు, పంచుల మీద పంచులు, అసలు ఆ మ్యాడే వేరు, దాని కథే వేరు. కానీ ఈ మ్యాడ్ స్కేర్ విషయానికి వస్తే నాకైతే మూవీ పెద్దగా అనిపించలేదు, జస్ట్ యావరేజ్ వాచ్ అనిపించింది. సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మ్యాడ్ గ్యాంగ్ ఎప్పుడైతే లడ్డు ఇంటికి వస్తారో అక్కడి నుండి గోవా వెళ్లే వరకు ఈ మధ్య ఉన్న పోర్షన్ మొత్తం కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక ఎప్పుడైతే గోవా వెళ్లారో అక్కడి నుండి ఫన్ తగ్గింది. బాయ్ అని, చైన్ అని, కార్ అని పెద్దగా ఫన్ జనరేట్ అయింది అని మీకు అనిపించచ్చు, కానీ నాకైతే అనిపించలేదు. వాళ్ళు కామెడీ అని చేస్తూనే ఉన్నారు, కొన్ని సీన్స్ లో నవ్వురాక సచ్చారు. డీడీ సైడ్ నుంచి వెళ్ళి కామెడీ తగ్గించారేంటో. పార్ట్ 1 లో డీడీనే సినిమా దద్దరిల్లించాడు, కానీ ఈ పార్ట్ 2 లో పెద్దగా లేదనిపించింది. ఫస్ట్ హాఫ్ లో ఉంది, సెకండ్ హాఫ్ లోనే తగ్గింది. లడ్డు కొన్ని సీన్సెస్ లో అతని హ్యూమర్ తో, కామెడీ టైమింగ్ తో, డైలాగ్ డెలివరీతో, ఎక్స్ప్రెషన్స్ తో అనిపించాడు. లడ్డు పెళ్లి చూపుల్లో ఉన్న కామెడీ గోవాలో లేదు. గోవా వెళ్ళాక తగ్గింది అంటే నవ్వు రాలేదు, అది నా బాధ. వాళ్ళు పంచులు వేస్తూనే ఉన్నారు, కొన్ని చోట్ల పేలాయి, కొన్ని చోట్ల పేలలేదు. ఏదో ఇప్పుడు నవ్వాలని, కామెడీ పండాలని కొన్ని సీన్సెస్ ని డ్రాగ్ చేసి, కొన్ని క్యారెక్టర్స్ ని ఫూల్ అని చూపించి ఫూల్ అయ్యాడుగా నవ్వండి అంటే నవ్వు రాదు. అది జనరల్ గా రావాలి, ఒక హఠాత్తు పరిణామం లాగా. నవ్వు కూడా ఒకటేసారి హఠాత్తుగా రావాలి. పంచేస్తే ఒకటేసారి బడేలని నవ్వు రావాలి. పార్ట్ 1 లో ఏంటంటే గ్యాప్ లేకుండా పంచులు వేస్తూనే ఉంటారు, అవి ఒక రేంజ్ లో పేలాయి. ఇందులో ఏంటో గానీ కొన్ని సెట్ అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు. గోవాలో కూడా కొన్ని చోట్ల ఫన్ జనరేట్ అయింది బానే, ఇంకొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళు ఫన్ జనరేట్ చేశారు, మనకు కాదు. నాకు ఫన్ అనిపించలేదు, నవ్వు రాలేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సంగీత్, శోభ, నారాయణ నితిన్, రామ్ నితిన్, విష్ణు అందరూ బాగానే చేశారు. విష్ణు ఇంకా బాగా చేశాడు. డైలాగ్ మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ అన్ని బాగున్నాయి. ఈ మ్యాట్ 2లో అతని వల్లే ఫన్ ఎక్కువ జనరేట్ అయింది. ఇక రిమైనింగ్ అందరూ వాళ్ళ రోల్స్ లో బెస్ట్ ఇచ్చారు. బీజము, సాంగ్స్ అని పర్లేదు. సాంగ్స్ అయితే స్వాతిరెడ్డి సాంగ్ చాలా బాగుంది, మంచి వైబ్ వచ్చింది సాంగ్. మొత్తానికి మ్యాడ్ స్క్వేర్ నాకైతే జస్ట్ పర్లేదు అనిపించింది మూవీ. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. యూత్ఫుల్ స్టఫ్ అయితే ఏం లేదు పెద్దగా. సో మరిది మ్యాడ్ 2 మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.